పోలీసులు ఆంక్షలు బేఖాతరు చేసి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు గుండాట జోరుగా సాగాయి. సంక్రాంతి సాంప్రదాయ క్రీడలైన కోడి పందాలు జోదాలకు వేదికలుగా మారుతున్నాయి. జోద క్రీడలతో పండుగకు వచ్చే వారి జేబులు గుల్లవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు గుండాట్ల హవా రాజకీయ నాయకుల అండదండలతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి పందాల నిర్వాహకులు బరిల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన హెచ్చరిక ఫ్లెక్సీలు వెనుకనే కోడి పందాలు గుండాటులు ఆడిస్తున్న జోదరులు సవాల్గా నిలిచారు. దీంతో కోడి పందాల కోసం జోరుగా జనం తరలి వెళ్తున్నారు. సాంప్రదాయ కోడి పందాల ముసుగులో గుండాట్లు ఆడిస్తూ జనాల జేబులు గుల్ల చేస్తున్నారు. పోలీసు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి చూపిన శ్రద్ధ సాంప్రదాయ ముసుగులో జరుగుతున్న కోడి పందాలలో గుండాటలను నిలుపుదల చేయడంలో విఫలమయ్యారు. దీంతో కోళ్లకు కత్తులు కట్టి బరుల్లో కోళ్ల నిలపడంతో బరులు రక్తపు మడుగులవుతున్నాయి. సంక్రాంతి సంబరాలతో జరుగుతున్న ఈ జోదా క్రీడల వల్ల పండుగలకు వచ్చి సాంప్రదాయ క్రీడ చూడాలని వెళ్లే వారి జేబులు గుల్లవుతున్నాయి. అంతేకాకుండా ఎన్నికల సమయం దగ్గర పడటంతో వివిధ పార్టీ నాయకులు కోడి పందాల బరులకు హాజరవుతారని, ఇటువంటి సమయంలో ఏ క్షణమైనా ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యగా కోడి పందాలు ఆడుతున్న బరులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మూడో వంద తీసుకో అక్కడ అవే వందేది